ఈసారి మట్టి గణేశులే వాడతామన్నా. ఇప్పటి నుంచి అందరూ మట్టి గణేశులే వాడండి. జై బోలో మహామట్టి గణనాథునికి, జై బోలో మహామట్టి గణేశునికి జై. ఈ వాతావరణాన్ని కాపాడుతాం. మన ప్రకృతిని కూడా మంచిగా ఉండాలంటే మన నీళ్ళు కానీ చెరువులు కుంటలు కానీ ఆరోగ్యంగా మనం మంచినీళ్ళు తాగాలంటే మట్టి గణేశులే వాడదాం. జై బోలో మట్టి గణేశునికి, జై బోలో మహా మట్టి గణేశునికి జై జై. మనం పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని వాడాలి. ఈ ప్యారిస్ వల్ల నీటిలో కలుషితమై అది భూమిలోకి ఉండకుండా మనకు పెరిగి చేస్తున్నాయి ఆ కెమికల్స్ వల్ల. అందుకోసం మట్టి గణనాయకులు వాడుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై జై బోలో మహామట్టి గణనాథులకు, జై బోలో మహామట్టి గణనాథులకు, జై బోలో మహామట్టి గణనాథునికి, జై బోలో మహామట్టి గణనాథునికి. ఈ మహాభక్తి గీతం రచన ప్రముఖ తెలంగాణ రచయిత శ్రీ దాచేపల్లి దేవేంద్ర గుప్తా. ఇంట్లో మట్టి గణేశ, మా ఇంట్లో మట్టి గణేశ, ఇంట్లో మట్టి గణేశ, మా ఇంట్లో మట్టి గణేశ, ఇంట్లో మట్టి గణేశ, ఇంట్లో మట్టి గణేశ, మా ఇంట్లో మట్టి గణేశ. ముందుకు రా, ముందుకు రా. ఓకే, బోలో మహామట్టి గణనాథునికి, జై బోలో మహామట్టి గణనాథునికి. మనము మట్టి గణనాథులని పూజించాలని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు మనము కొత్తపేట చౌరస్తాలో మట్టి గణనాథుని అవేర్నెస్ ప్రోగ్రాము చేసినాము. ఇంతకుముందు బుర్రకథ రూపంలో, భజన రూపంలో, సందేశం రూపంలో, అలాగే ఎంతోమంది భక్తులచే అవేర్నెస్ ప్రోగ్రాం చేసినాము. ఈనాడు మనం చెప్పదలిసింది ఏంటంటే, గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా
ప్యారిస్ రాజ్యం వెళ్తుంది. ఈ కలికాలంలో అనేక విషవాయువులు, కాలుష్యము, పరిశ్రమలు, విషవాయువులు వెలువడుతున్న అశుభ సందర్భంలో కూడా ఈ 10 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి గణేష్ నవరాత్రులు వచ్చినాయంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రాజ్యం వెళ్తుంది. విషపూరితమైన రసాయనాలు వాడటం వల్ల కాలుష్యం దెబ్బతినడం కాకుండా అనారోగ్య కావుతున్నారు. ఈ సందర్భంలో మనం కూడా రాచేపల్లి దేవేంద్ర గుప్తా ప్రముఖ తెలంగాణ రిజిస్టర్ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మనము ఎంతో కాలంగా అవేర్నెస్ చేస్తున్నారు. ఎంతోమంది పర్యావరణ మేధావులు, పరిరక్షకులు కూడా ఎంతో అవేర్నెస్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అవేర్నెస్ యొక్క ప్రభావం వల్ల ఖైరతాబాద్ మహాగణనాథ్ మండపం వద్ద కూడా గత 2-3 ఏళ్లుగా మట్టి గణనాథుని, భారీ మట్టి గణనాథుని నెలకొల్పుతున్నారు. అంతకుముందు గాజువాక ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాంతాలలో భారీ మట్టి గణనాథుని నెలకొల్పుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్నగాక మొన్న B6 ఛానల్లో కూడా వనసలిపూర ప్రాంతంలో 30 అడుగుల వామన రూప భారీ మట్టి గణనాథుల్ని కూడా ఏర్పాటు చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మా మిత్రులు, వెడ్డింగ్ కార్డ్స్ మేనేజింగ్ అధినేత గారు, మేము కూడా దాచేపల్లి వెడ్డింగ్ కార్డ్స్ అధినేతలను వీళ్ళందరూ ఇక్కడికి విచ్చేసినారు. వారికి కూడా వారి యొక్క సందేశం ఇవ్వవలసిందిగా మట్టి గణనాథుల్ని ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలనే దాని మీద కూడా ఏ వినాయకునితో మన నవరాత్రులు జరిగినా అనుగ్రహం లభిస్తారు. కానీ ఇప్పుడున్న పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి పరిరక్షణకు మన వంతుగా ఏం చేస్తాం. దేవేంద్ర గుప్తా గారి ఆధ్వర్యంలో ఒక మంచి దృఢ సంకల్పంతో వినాయకులను మట్టితో తయారు చేసిన వినాయకులని వాడాలని, పూజ చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆయన సొంతంగా, ఆయన ఒక కవి కాబట్టి ఎన్నో సామాజిక కార్యక్రమాల మీద పాటలు రాసిన ఒక మహోన్నత వ్యక్తి. అతడు ముఖ్యంగా మట్టి గణపతులనే వాడాలి, మట్టి గణపతుల్ని పూజలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మన తెలంగాణనే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా ఇది ముందుకు పోవాలనే ఒక దృఢ సంకల్పంతో దేవేంద్ర గుప్తా గారు రాసిన ఈ పాటను రిలీజ్ చేయడానికి ఈ నెల ఖైరతాబాద్ వినాయకుడు ఎక్కడైతే విగ్రహం పెడతామో బిఎస్2 మండపం దగ్గర ఈ ఆడియో సాంగ్ ఒకటి తయారు చేసిండు, సాంగ్ రిలీజ్ ఒకటి, ప్లస్ ఇది పుస్తక రూపంలో కూడా ఆయన సొంతంగా దాచేపల్లి రచనలు అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టింది. కాబట్టి